పవిత్రమైన కార్తీక మాసంలో సద్గురు యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని కొన్ని చేసుకునే కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సభాసభ్యులకు సభ్యులకు ప్రజాపాత్రికులకు అతిథులకు నా హృదయపూర్వక నమస్సుగాంజలి. శ్రీ విశ్వవిద్యాల విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వము ఈశ్వరత్వము సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి మనలో ఉన్నటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తిని అనుభవ రూపంలో తత్వ రూపంలో జ్ఞాన మార్గంలో ప్రసాదించేటువంటి తత్వపీఠము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ తత్వము జాతి కుల మత స్త్రీ పురుష ధనిక పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వేశ్వరైనటువంటి భగవంతుని యొక్క స్వరూపం మనలో నిండి ఉన్నది. మనలో నిండి ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని దర్శింపచేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని అనుభవ రూపంలో ధరింపచేసేటువంటి తత్వ మార్గము శ్రీ విశ్వవిజ్ఞానం యొక్క ఆధ్యాత్మిక తత్వం. అంటే ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ప్రతి మానవుల్లో ఉన్నటువంటి ప్రశ్న భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ రూపంగా ఉన్నాడు, ఎలా కనిపిస్తాడు, అలాగే దర్శించవచ్చు, ఏ మార్గాన ప్రయాణం చేస్తే ఆయన తెలుసుకోవచ్చు అనేటువంటి అనేక రకాలైనటువంటి ధర్మ సందేహాలు మన యొక్క జీవన వ్యవస్థలో ఏర్పడుతూ ఉన్నాయి. ప్రజలు ఆ భగవంతుడి గురించి అన్వేషణ చేస్తూ ఒక ప్రముఖ తాత్వికుడు ఉమర్ కలాం అనేటువంటి ఒక పారసీక తత్వవేత్త ఆయన ప్రశ్నించుకున్నాడు ఆ భగవంతుడి గురించి. మనలాగే ఎక్కడ నుండి వచ్చిందో, ఎక్కడ చేరుట అవునో, ఎవరి ఇంకా వీరికి చెట్టులకు ఏర్చిన వారిని కాదు, రాత్రి అక్కడ దీనికి మొదలు అంత్యము ఇప్పి గతంచ దోచ ఈ భక్తులు జీవయాత్రకై వేచించు బోధించు ఇంటి నలుగురు. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఈ విద్యా ప్రపంచంగా ఉంటుంది, రాత్రి ఈ భూమి ఈ భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు, ఎలా లభ్యమవుతాడు అని మనం ఎలాగైతే మొట్టమొదటిలో ప్రశ్న వేసుకున్నామో అట్లాగే ఆయన కూడా ఒక తాత్వికుడిగా ఆయన భగవంతుని అన్వేషణ చేస్తూ అనేక విషయాలుగా అనేక విధాలుగా ఆయన భగవంతుడు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో మరొక ప్రశ్న ఉద్భవించింది ఆయనలో. అదే ఆ ఈశ్వరుని రహస్యములు ప్రశ్నోత్తరముల చేత ఉన్నది తెలియబడి ఎవరేని ధనము వెచ్చించి సాధించుట గోవత్సరములు ప్రాణములను కట్టి ఎత్తులు తపస్సులు నీరు చేసి కష్టపడి వాడి కింద ఆచరణను ధర్మ విష్ణుడు చెప్పారు. అయితే ఆ తత్వవేత్త ఉమ్మకాయమైనటువంటి తత్వవేత్త ప్రశ్నించుకున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా కనిపిస్తారు, ఎలా దర్శించవచ్చు, ఈ ప్రపంచంలో భగవంతుడు ఎలా తెలుస్తాడు అని ఆయన ప్రశ్నించుకున్నాడు. అదేవిధంగా మనం ప్రశ్నించుకున్నాము. మరి మన ప్రశ్నకు ఆ తాత్వికుడైనటువంటి యోగి అయినటువంటి ఆయన యొక్క ప్రశ్నకు సమాధానం ఎట్లా దొరుకుతుంది అని అనుకున్నప్పుడు ప్రశ్నోత్తరాల చేత ఆ ఈశ్వరుని రహస్యాన్ని తెలియబడుతుంది. ప్రశ్నలు జవాబులతో ఆ ఈశ్వరుని యొక్క రహస్యం తెలియబడటం లేదు. ఎవరైనా ధర్మం వెంకటేసి సాధ్యంలో కాదు. మన దగ్గర కొన్ని వేల కోట్ల ధనం ఉంది. ఆ ధనంతో భగవంతుని కొని భగవంతుని మన దగ్గర ఉంచుకున్నాం, లేదా భగవంతుని దర్శించడానికి మనం వేల కోట్ల ధనాన్ని వెచ్చించినట్లయితే భగవంతుడు దర్శనమిస్తాడేమో అన్నటువంటి భావం కూడా మనలో ఏర్పడవచ్చు. అంటే ఎవరైనా ధర్మం వెచ్చించి సాధ్యం కాదు అని చెప్పి అట్లా తప్పదు. ఇక సంవత్సరములు ప్రాణులను కట్టి వ్యక్తులు తపస్సుల నీరు తెలిసి అంటే మనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీతిగా మార్చి తపస్సు చేసినా కూడా భగవంతుడు తెలియబడుతులేదు. మరి ఏ విధంగా తెలియబడుతున్నాడండి భగవంతుడు? మనం వేసుకున్నటువంటి ప్రశ్న ఉమత్రయం అనేటువంటి తత్వవేత్త వేసుకున్నటువంటి ప్రశ్నకు మరి సమాధానం ఎలా లభ్యం కాబడుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కష్టములు పడకుండా వాంఛనలు బ్రహ్మ వస్తువు. కష్టాలు అంటే కష్టపడితే కానీ ఆ బ్రహ్మ వస్తువు మనకు తెలియబడలేదు. కానీ కష్టం అంటే ఎక్కడ ఉంది? మానవ జీవితంలో పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు ఉన్నటువంటి
జీవన యాత్రలో అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, నష్టాలు, అలజడి, అశాంతి, ఆందోళన, ఒత్తిడి ఇత్యాది విషయాలు ఎన్నో మనకు ప్రతి నిత్యం దైనందిన జీవన విధానంలో మనలో ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఆ విలువైనటువంటి కష్టాలు కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుని దర్శిస్తున్నాం, భగవంతుని నామస్మరణ చేస్తున్నాం, భగవంతుని పూజిస్తున్నాం, అర్పిస్తున్నాం. ఏ కష్టం లేదనుకోండి, ఏ బాధ లేదనుకోండి, ఏ తాపత్రయం లేదనుకోండి, మనం ఏ భగవంతుని ఆరాధించాం, ఏ తత్వం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఏ స్వామీజీ లేదా ఏ కృతార్థాన్ని దర్శించవలసిన అవసరం లేదు. ఎందువల్ల సమస్తం మన దగ్గర ఉన్నాయి, సమస్తమైన సుఖాలు ఉన్నాయి, సమస్తమైనటువంటి విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మనకి ఏమీ లేదు. మరి ఎప్పుడు వచ్చింది అవసరం అన్నప్పుడు ఏదో కష్టం కలిగింది, బాధ కలిగింది, దుఃఖం కలిగింది, అలజడి ఏర్పడింది, అశాంతి ఏర్పడింది, ఒత్తిడి కలిగింది. మనం ఏం చేస్తున్నాం? దానివల్ల మనసు అల్లకల్లోనే అయిపోతుంది. సముద్రంలో తుఫాను వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? సముద్ర యొక్క పరిస్థితి అల్లకల్లోనే అయిపోతుంది. అదంతా ఒక తీవ్రమైనటువంటి వాయుగుండాలు ఏర్పడి అది మళ్ళీ ఈ భూమాతను తాకితే కానీ అది చల్లబడదు. అదేవిధంగా అది మనలో వచ్చినటువంటి ఉద్రేకాలు ఏం చేస్తున్నాయి? అవి మనసును తాకుతున్నాయి. మనసును తాకి మనసు ఏం చేస్తున్నాయి? ఒక వాయుగుండంగా, ఒక తుఫానుగా తీవ్రమైనటువంటి ఉద్రేకాలకు మనసును గురి చేస్తుంది. ఆ మనసు ఏమవుతుంది? అప్పుడు వెంటనే ఉద్రేకాలకు గురి కాబట్టి ఆ ఉద్రేకాల వల్ల ఏం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, దుఃఖం ఏర్పడుతుంది, బాధ ఏర్పడతాయి, లేదా తాపత్రయాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల మనకు అనేక రకాలైన సమస్యలు, కష్టాల్లో, బాధల్లో ఇరుక్కుపోతున్నాం. ఇరుక్కుపోయేటట్టు మనం ఏం చేస్తున్నాము? ఈ మానవ జీవితానికి అతీతమైన ఒక శక్తి నిండి ఉన్నది ఈ సర్వ సృష్టిలో. అది భగవత్ స్వరూపంగా ఉంది. ఆ భగవంతుని మనం దర్శిద్దాం, ఆ భగవంతుని తెలుసుకుంటే ఆ శక్తి వల్ల ఈ కష్టం, ఈ బాధ, ఈ తాపత్రయం తొలగిపోతుంది అని ఒక సుదీర్ఘ ఆశ మనలో ఏర్పడుతుంది. ఆ ఆశాపరమైనటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ స్వామి దగ్గరికి, ఆ దేవాలయం దగ్గరికి, ఆ మసీదుతో, ఆ చర్చితో, ఆ పవిత్రమైనటువంటి ఆలయాలతో మనం వెళ్ళి దర్శించుకున్నట్లయితే మన ఉద్రేకం, మన ఈ పరిష్కారం, నాలుసుకోయేటువంటి ఆ కష్టం పరిష్కారం కాబడుతుందేమో అన్నటువంటి ఒక ఆశ మనం ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించినట్లయితే మనం ఏం చేస్తున్నాం? అక్కడ వెళ్తున్నాం, పవిత్రమైనటువంటి ఆలయానికి వెళ్తున్నాం, దర్శించుకుంటున్నాం. అని వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఆ ఆలయంలో ఉండేటువంటి ఆ శక్తి మనం ఏం చేస్తుంది? ఆ మన మనసులో ఉండేటువంటి ఆ యొక్క బాధ యొక్క శక్తిని ఉపశమనం కలిగిస్తుంది. ఆ ఉపశమనం అక్కడ పొందగానే మనసు ఒక విధమైనటువంటి తృప్తి, శాంతి మనసు కలుగుతుంది. కలగానే మనసు ఏం చేస్తుంది? ఈ యొక్క శాంతి, తృప్తి పవిత్రమైనటువంటి ఆలయంలో వారి యొక్క సన్నిధానంలో ఈ కొన్ని ధరించావు కనుక ఇది నిత్యం పొందడానికి ప్రయత్నం చేయి అని చెప్పి ఒక శాంతితో మనస్సుకి ప్రసాదించడం జరుగుతుంది. అభౌతికమైనటువంటి శక్తి, ఆ పవిత్రమైనటువంటి ఆ రూపం నుండి, ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం వెంటనే ఆ శక్తి యొక్క స్వరూపం యొక్క లక్ష్యం యొక్క మనం వెంటనే ఆ యొక్క తాత్విక బాటను ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చూపిస్తున్నాం. ఆ చూపించినటువంటి ఆ తాత్విక చింతనే తత్వము అని చెప్పబడుతుంది. అదే మొట్టమొదట మన వేదంలో కూడా తత్వమసి అని మొట్టమొదటి పదం మొట్టమొదటి వేదంలో చెప్పబడింది. అంటే తత్వంతో మన యొక్క జీవన వ్యవస్థ ఆరంభం కాబడుతుంది. ఆ ప్రారంభం కాబట్టి ఆ వ్యవస్థ అంత్యం ఆ యొక్క బ్రహ్మస్వరూపంగా పరిణామం చెందుతుంది. అంటే తత్వము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినప్పుడు మనలో ఒక దివ్యమైనటువంటి శక్తి మనలో దాగి ఉంది. ఆ దివ్యమైనటువంటి శక్తిని పొంది ఆ అనుభవించి అందులో ఉన్నటువంటి స్థితిని తెలుసుకోవాలనేటువంటి తపన కలుగుతుంది. అదే తాత్విక తపన. ఆ తాత్విక తపనలో మనం అన్వేషణ చేసి మనలో ఉండేటువంటి శక్తిని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనం శరీరము, మనస్సు అనేటువంటి రూపంగా ఒక జీవరూపంగా మనం ఉన్నాం. ఈ జీవుని ఆశ్రయించినటువంటి ఒక శక్తి ఏదో ఉంది అని తెలుసుకుందాం అనేటువంటి విషయమే ఆత్మస్వరూపము. కాబట్టి రెండో వేదంలో అయం ఆత్మ అని చెప్పబడింది. ఆయన ఆత్మస్వరూపంగా ఉన్నారు ఆ జీవుడు. ఆ జీవుని యొక్క రూపం ఆత్మ యొక్క శక్తి ఆవరించి ఉంది. ఎందుకంటే జీవుల్లో
ఆత్మ యొక్క శక్తి ఆవింపబడి ఎందుకు చేత శరీరం, మనస్సు, ఆత్మ అనేటువంటి 3 రూపాలుగా ఉండేటువంటి జన్మగా తెలియబడుతున్నాం. అసలు ఆత్మ శరీరం గురించి అయితే మనం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మనస్సు గురించి అయితే తెలుసుకోగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే భావ పరిణామాన్ని బట్టి మనస్సుని అర్థం చేసుకోగలుగుతాం, శరీరాన్ని భౌతిక దృష్టితో అర్థం చేసుకోవాలి. మరి ఇద్దరూ తెలియబడుతున్నారు. 3వ వ్యక్తి ఆత్మ అనేటువంటి స్వరూపం తెలియబడుతూ లేదు. మరి ఏ విధంగా తెలియబడుతున్నారు అన్నప్పుడు ఆత్మ అనేటువంటి స్వరూపం అది శరీరము, మనస్సు ఎంతో ఆవహించినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం ఆత్మ స్వరూపము. కాబట్టి ఆత్మస్వరూపం ఎక్కడ ఉంది? శరీర తత్వంలోనూ ఉంది, మానసిక తత్వంలోనూ ఆత్మస్వరూపం తెలియదు. అది ఏ విధంగా ఉంది? చైతన్యవంతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది మనస్సుకి, ఇటు శరీరానికి. కాబట్టి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి ఆత్మస్వరూపము. అసలు ఈ ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాం? తాత్విక జ్ఞానం చేద్దాం. కొంచెం మొట్టమొదటి వేదంలో తత్వమసి అని చెప్పగలం. అంటే తాత్విక జ్ఞానాన్ని సముపార్జించుకోవడం చేత శరీరం, మనస్సు అనేటువంటి రూపాల ద్వారా పొందినటువంటి తాత్విక జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తిని కొన్ని కలిప చేసుకోగలుగుతున్నాం. అందుకే అయం ఆత్మ అని చెప్పి ఆ 2వ వేదంలో చెప్పగలం. మరి ఆత్మస్వరూపం ఎలా ఉంది అనేటువంటి విషయంలో పరిణామాన్ని తెలుసుకోగలిగినట్టు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి 3వ వేదంలో చెప్పగలుగుతుంది. అంటే ఆ బ్రహ్మ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు అన్నప్పుడు ఆ జీవాత్మలో ఆ పరమాత్మ యొక్క స్వరూపం దాగి ఉన్నది. అంటే జీవాత్మ నుండి ఆ పరమాత్మను దర్శించాలి అన్నట్లయితే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితి పొందగలిగారు. అప్పుడు మనలో ఆ ఒక చైతన్యవంతమైనటువంటి ఆత్మకున్నటువంటి శక్తిని మించి మరొక శక్తి దాగి ఉన్నది. అదే ఈ దాగినటువంటి విక్షిప్తంగా ఉన్నటువంటి విమూఢమైనటువంటి శక్తియే ఇది ఆత్మకు, అటు మనస్సుకు, అటు శరీరానికి కారణభూతమై ఉంది. అదే పరమాత్మ స్వరూపము. అదే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయింది అని చెప్పగలను. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం తనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపమైనటువంటి తేజస్సుగా పరిణామం చెందినప్పుడే నేను బ్రహ్మస్వరూపిగా అయింది అని చెప్పగలుగుతాను. అంటే మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి తేజస్సుగా పరిణామం చెందేటువంటి స్థితి అహం బ్రహ్మస్మి. ఆ స్థితిగా ఉండేటువంటి శక్తి పరమాత్మగా మనలో జీవాత్మలో నిండి ఉంటాడు ఆ పరమాత్మ. అందుచేత ఆ పరమాత్మ యొక్క శక్తి జీవాత్మలో కాబట్టి మానవ జన్మలో ఆ ఈశ్వరత్వం తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తుంది తత్వం. అంటే మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి విషయాన్ని ఈ పేపం అనుభవ రూపంలో తెలియజేస్తున్నందున ఈ పేపం యొక్క తత్వము ఆధ్యాత్మిక, ఆధునిక, మానవత, దేవాలయము అని చెప్పగలం. అన్నప్పుడు తనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనప్పుడు ఆ జీవుడు బ్రహ్మస్వరూపము. ఆ జీవుని ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయము. అంటే దేహమే దేవాలయము, ఇందులో ఉన్నటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. కాబట్టి మనందరిలో కూడా ఆ బ్రహ్మస్వరూపం దాగి ఉన్నది. మరి అందరూ మనం బ్రహ్మస్వరూపుగా ఎందుకు మారలేకపోతున్నాం అని మనం ప్రశ్నించుకున్నట్లయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారి యొక్క ప్రబోధంలో మనుష్యానం సహస్రేషు కశ్చిత్ ప్రకారాలకు సిద్ధార్థం అని చెప్పగలిగింది. అంటే మనిషిలో 100కి ఒక్కరైతుంటారో వారే ఆ యొక్క దైవ స్వరూపమైనటువంటి శక్తిని దర్శింప చేసుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఆయన విశ్లేషించడం జరిగింది. అంటే మన అందరిలో కూడా అహం బ్రహ్మస్మి అనేటువంటి దైవ స్వరూపం మనలో ఎందుకు మనం పొందలేకపోవడానికి, తెలుసుకోలేకపోవడానికి కారణం మనలో ఆవహించేటువంటి భారతి అనేటువంటి శక్తి. అంటే ఆ భారతి అనేటువంటి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనకి పుట్టిన ప్రారంభం నుంచి అంత్యశ్వాస వరకు మనలో ఉండేటువంటి జడ కాలుష్యము. కాబట్టి ఆ భారతి అనేటువంటి ఆ జడ కాలుష్యాన్ని మనం తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే ఈ జీవయాత్రలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జీవయాత్రలో ఆ జడ కాలుష్యాన్ని తొలగించుకోవడానికి మనకు తత్వము అనేటువంటిది అవసరం. ఎందుకంటే మన నిత్య దైనందిన జీవన విధానంలో భ్రాంతి యొక్క శక్తి దినదినాభివృద్ధి చెందుతూ అనేక రకాలైనటువంటి భ్రాంతులు మనలో కలిగిస్తుంది. ఆ కలిగించేటువంటి భ్రాంతుల యొక్క స్థాయి మనలో పెరగకుండా స్థాయిపరచుకోవడానికి మనం ఆధ్యాత్మిక తత్వాన్ని
అలవర్చుకోవాలి నిత్య దైవమైన జీవన విధానంలో. అయితే మనం ప్రతిరోజు కొంత సమయం మనం విశ్వసించినటువంటి మనం ప్రార్థించేటువంటి ఆ భగవంతుని యొక్క పూజాగదిలో కొంత సమయం ఆధ్యాత్మిక తాత్విక గ్రంథ పఠనం మనం చేసినట్లయితే ప్రతి కాలంలో మనం కొద్దిగా ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి మనలో ఏర్పడి మనలో అనేక రకాలైనటువంటి మానసిక మార్పులు తీసుకొస్తుంది. ఆ మానసిక మార్పుల వల్ల ఏది మంచి ఏది చెడు, మనం ఏది ఆచరించాలి, ఏది మనం దూరంగా ఏ విషయాలు దూరంగా ఉండాలి అనేటువంటి అనేక విషయాలు మన మనసులో ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి మానసిక విశ్లేషణ చేత మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి కష్టాలు కానీ, నష్టాలు కానీ, దుఃఖాలు కానీ, భారాలు కానీ, తాపత్యాలు కానీ, నష్టాలు, అలజడి, అశాంతి, ఆందోళన, ఒత్తిడి నుండి మన మనసుని స్థాయిపరచుకునేటువంటి సామర్థ్యత మనకు ఏర్పడుతుంది. అప్పుడు స్వశక్తితో సామర్థ్యతతో మన యొక్క తాత్విక ఆలోచనాపరమైనటువంటి లక్షణాల చేత మనకు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధని కూడా మనం తొలగించుకుంటూ మనం ఆదర్శవంతమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి శాంతితో కూడినటువంటి తృప్తితో కూడినటువంటి జీవితాన్ని మన యొక్క జీవన విధానంలో కలిగించేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనకి చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది, చక్కని సంతోషం ఏర్పడుతుంది, చక్కని తృప్తి ఏర్పడుతుంది. అయితే తృప్తి శాంతికి మించి ఈ తృప్తిలో ఏమీ అవసరం లేదు. ఇంకా ఆ రెండు ఉంటే సమస్త విషయాలు మన దగ్గర చేరుతాయి. కాబట్టి ఆ రెండు లోపించడం కంటే మనకు కోట్ల ఆస్తున్న ఈ సమస్తమైనటువంటి అనేక విషయాలు మన దగ్గర ఉన్నప్పటికీ మనకు శాంతి లేకపోవడం వల్ల, తృప్తి లేకపోవడం వల్ల అనేక రకాలకు కష్టానికి, బాధలకు, అనారోగ్యాలకు మనం గురి కావాల్సిందాం. అందుకే ఆ శాంతి, తృప్తి కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా కూడా మనకు సహనము అనేటువంటి లక్షణం కూడా మనలో ఏర్పడుతుంది. ఈనాడు చూస్తున్న సమాజంలో ఎవరైనా వ్యతిరేకించిన మాట అనగానే మనం ఒక్కసారిగా వ్యతిరేకపడిపోతున్నాం. ఆ వ్యతిరేకంలో మనం ఏం చేస్తున్నాం? శరీరం యొక్క విధానంలో అలజడి చెంది మానసిక ఒత్తిడి ఆ వ్యతిరేకంలో మనం నష్టపోతున్నాం, ఆ వ్యతిరేకం నష్టపరచడం జరుగుతుంది. ఆ విధంగా ఈనాడు సమాజంలో చూసినట్లయితే వ్యతిరేక భావాలు పెరిగిపోయి ఒకరినొకరు హింసించుకోవడం, ద్వేషించుకోవడం, విమర్శించుకోవడం, ఉగ్రవాదం, తీవ్రవాదానికి అనేక రూపాలుగా ఈ హింసావాదం పెరుగుతుంది. మరి వీటన్నిటికీ కారణం ఏంటి అన్నట్లయితే భావోద్రేకాల ద్వారా ఏర్పడినటువంటి నష్టాలు తొలగిపోవాలి అన్నట్లయితే ఈ సమాజంలో ఆధ్యాత్మిక తాత్విక పరిణామాలు వికసింపబడాలి హృదయాల్లో. అప్పుడే మనకు శాంతి, తృప్తి అనేటువంటి ఏర్పడుతుంది. ఆ శాంతి, తృప్తి అనేటువంటి పుష్పాలు ప్రతిరోజు మన శరీరం అనేటువంటి ఆ మనసులో, మన దేహం అనేటువంటి మనసులో పుష్పించి వికసించి ఆ పరిమళాన్ని మనసులో వెదజల్లగలిగినప్పుడు శాంతి, తృప్తి మనలో ఏర్పడుతుంది. అప్పుడు మన యొక్క జీవనం సుఖప్రదంగా ఉంటుంది. చక్కని ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. మనందరం ఏం కోరుకుంటాం? సుఖం కోరుకుంటాం, ఆరోగ్యం కోరుకుంటాం, సంతోషం కోరుకుంటాం, ఆనందం కోరుకుంటాం తప్ప ఏ ఒక్కరు దుఃఖం, నష్టం, బాధ ఏ ఒక్కరూ మనం కోరుకోం. అందుకని భగవంతుడు మనకి కష్టాలు పెట్టి ఆ కష్టాలు మన ద్వారా మనం పరీక్షించి మనలో ఆ భగవతత్వాన్ని తెలియజేయడానికి కష్టపడి వాడకుండా కాల్చలేరు బ్రహ్మ విష్ణు అని చెప్తున్నారు పట్టలేదు. ప్రజలు ఆ భగవంతుడిని ప్రశ్నలతో, మనంతో, ఇత్యాది విషయాలతో ఆ భగవంతుడిని మనం పొందలేము, ఆ భగవంతుడిని పొందలేము. ఎక్కడ ఏ రీతిగా పొందగలుగుతున్నా ఉన్నప్పుడు ఆ మనకు వచ్చినటువంటి కష్టంలో ఆ భగవంతుని దర్శించి ఆ భగవంతుని యొక్క అన్వేషణ రూపంలో మనం వెళ్ళగలిగినప్పుడు ఆ భగవంతుని యొక్క శక్తి ఆ కష్టంలో మనకు ఉపశమనం కలిగించి ఆ ఉపశమనం ద్వారా శాంతి, తృప్తి పొందలేక మనం ఆ యొక్క భగవంతుని యొక్క తత్వం వైపు దృష్టి సాధించడం చేత మనం ఆ భగవతత్వం యొక్క స్వరూపంలో మనం ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాం. అందుకని మనకి ఆ కష్టం వచ్చింది అన్నట్లయితే, ఆ బాధ కలిగింది అన్నట్లయితే, ఆ నష్టం వచ్చింది అన్నట్లయితే, ఆ దుఃఖం ఏర్పడింది అన్నట్లయితే కారణం మనం ఆ భగవంతుడిని పొందడానికి ఒక మార్గం మనకు తెలియబడింది. ఆ మార్గం ఆ యొక్క కష్టం ద్వారా మనకు ఆ భగవంతుని గుర్తించేటువంటి పరీక్ష అనేటువంటి విషయంగా భావించినట్లయితే మనకు ఆ తాత్విక జ్ఞానం ద్వారా ఆ భగవతత్వాన్ని తెలుసుకొని కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి భగవతత్వాన్ని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపము,
ధూపము, నైవేద్యము, స్నానము, దానము. ఈ 5 అంశాలు మన యొక్క నిత్య కార్తీక మాస దైవ జీవన విధానంలో ఆచరించడం చేత మొట్టమొదటి స్నానము. చల్లని నీళ్ళతో స్నానం ఆచరించి దేహాన్ని శుభ్రపరచుకోవడం ద్వారా శారీరక పరిశుభ్రత ఏర్పడుతుంది. ఇక పూజా గదిలో రూపాన్ని వెలిగించి ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో మన తత్వాన్ని అభ్యాసం చేయడం చేత మనలో ఉండేటువంటి అజ్ఞానము అనే చీకటి తొలగిపోయి జ్ఞానం జ్యోతి మనలో ప్రకాశిస్తుంది. అది దీపము యొక్క విశిష్టత. ఇక రూపము అన్నప్పుడు అగ్రకులు మనం వెలిగించినప్పుడు వచ్చేటువంటి రూపం మనలో ఉండేటువంటి మానసిక కాలుష్యాన్ని దుర్వాసనని మన యొక్క మానసిక దుర్వాసనను కలిగించి మనలో ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సువాసనను మనలో వెదజల్లడం జరుగుతుంది. అది రూపము యొక్క విశిష్టత. ఇక మనం చేసినటువంటి ఆ ప్రసాదం, ఆ పదార్థం ఆ భగవంతుని యొక్క అభౌతికమైనటువంటి శక్తి అందులో ప్రవేశించడం చేత ఆ ప్రసాదంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మన మనసుకి, మన యొక్క శారీరక వ్యవస్థకి మనలో ఉండేటువంటి అనారోగ్యాన్ని తొలగించడం జరుగుతుంది. అది నైవేద్యం యొక్క విశిష్టత. ఇక 5వ విషయం దానము. ఈ దానం అనేటువంటి విషయం మన భగవంతుడు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో ప్రసాదించాడు. కానీ కొద్దిపాటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి విషయం ఆ కొద్దిపాటి మన భగవంతుడు ఇచ్చినటువంటి కొద్దిపాటి విషయం అంశంలో ఉండేటువంటి ధన దాతృత్వ కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు మనం కొంతమేర మనం సాయం చేయటం కానీ, సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొనేటట్టు కానీ, లేదా మనకు అనేక రకాలైనటువంటి సామాజిక విషయాలు ఎన్నో మన తోటివారు, మన బంధువులు, మన ఇల్లు పేదలు ఆకలిలో అలవడించడమో, అనారోగ్యంతో బాధపడటమో జరుగుతూ మనం చూస్తూ ఉంటాం కళ్ళారా. కానీ మనం ఒక్క పైసా మనం ఇవ్వలేదు. ఇందువల్ల మనం ఈ పైసా ఇచ్చినట్లయితే మనం ధనం తగ్గిపోతుందేమో అనేటువంటి భావంతో మనం వెళ్ళి చేయలేము. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మనం ఇలా నిండుకాయలను ఒక పూట భోజనం చేసి మరొక పూట భోజనం వేయటువంటి వారు బాధపడుతున్నటువంటి వారికి కొద్దిపాటి వారికి ఆ భోజనాన్ని, ఆహారాన్ని, ఆ అనారోగ్యానికి కావలసినటువంటి మందులకు మనం ఇవ్వగలిగినట్లయితే వారిలో ఆ భగవంతుని మనం దర్శించాలి. ఆ విధంగా దానం ద్వారా కూడా పరమస్వరూపాన్ని దర్శింప తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ కార్తీక మాసంలో ఆ పవిత్రమైనటువంటి శివకేశుడు ఇష్టపడేటువంటి ఆ పవిత్రమైనటువంటి కాలాన్ని మనం ఈ 5 అంశాలు ఆచరించి ఆ భగవంతుని ఇష్టపడేటువంటి కాలాన్ని 5 అంశాల ద్వారా కొన్ని ధరించగలిగినట్లయితే మనలో భగవత్కృప ఏర్పడుతుంది. ఆ భగవత్కృప మనకు, మన సంతతి కూడా ఆ మహిమకరమైనటువంటి ఆశీస్సులు మనకు ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేదు, మనం వెళ్ళిపోయినప్పుడు ఏమీ మోసుకు వెళ్ళలేకపోతున్నాము. ఎందుకంటే సమస్తమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళవలసిందే తప్ప మనం ఏమి తీసుకోగలుగుతున్నాం అన్నప్పుడు మన భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు మన భగవంతుడు ప్రసాదించినటువంటి కొద్దిపాటి ధనంలో కొంత మన తోటి పేదవారికి ధార్మిక కార్యక్రమాలకు, దాతృత్వ కార్యక్రమాలకు మనం వెచ్చించి ఆ యొక్క భగవత్కృపను ఉండగలిగినట్లయితే మనం మన ఈ లోకం నిలిచి మనం వెళ్ళినప్పుడు మనకు ఆయన అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం మనకి ఈ అనారోగ్యాన్ని వారి వల్ల తొలగించుకోగలిగాం, మన బిడ్డలు వారి వల్ల చెల్లించుకోగలిగాం అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆ విషయాలు మనకి ఆ మహోన్నతమైనటువంటి ఆశీస్సులతో మనం ప్రసాదింపబడతాయి. అదే మనం ఈ ఒక్కరిలో ఉన్నా లేకపోయినా మనకు ఆ మహోన్నతమైనటువంటి ఆశీస్సుతో ఆశయాలతో ఉన్నటువంటి ఆశీస్సులు నిత్యం మనం స్మరింప చేస్తూ ఉంటారు. మన దేవుని మన యొక్క తీర్పు చూపిస్తుంది. అది సంపాదించడానికి మన కొంత నేర మనం ప్రయత్నం చేయగలిగితే మనకు ఆయన సిద్ధించడానికి కారణమైనటువంటి ప్రాణ దాతృత్వాల ద్వారా జరుగుతుంది. అందుకే మనం ఆధ్యాత్మికత్వం అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఈ ప్రాంగణం దాటిన తర్వాత మనం మర్చిపోతే ఆధ్యాత్మిక విలువలు ఎప్పుడూ మనలో ఉండవు. అంటే ఆధ్యాత్మిక విలువలు అది సామాజిక విలువలతో కూడినటువంటి విషయంగా పరిణామం చెందినప్పుడే ఆ ఆధ్యాత్మికతకు పరిపూర్ణత ఏర్పడుతుంది. ఒక సైన్స్లో ఒక ప్రాక్టికల్ చేయాలి అన్నప్పుడు ముందు థియరీ చదవాలి, తర్వాత ప్రాక్టికల్ చేయాలి, ప్రయోగం చేయాలి, తర్వాత మనకు ఫలితం రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా ఒక శాస్త్రీయమైనటువంటి విషయంలో ఒక పరిణామం ఫలితాన్ని పొందడానికి ఏ విధంగా అయితే థియరీ అనేటువంటిది ఆధ్యాత్మికంగా అనుకున్నట్లయితే ప్రయోగం అనేటువంటిది సామాజిక సేవ. కానీ
యొక్క రిజల్ట్ అన్నప్పుడు ఫలితం అన్నప్పుడు ఆశిస్తూ కాబట్టి మనం ఆ యొక్క భౌతికమైనటువంటి ఆ యొక్క మౌనమైనటువంటి విషయాన్ని ఆశిస్తుంటాము కొన్ని గ్రంథాలు ఏంటంటే మన భౌతిక కాలంలో భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క మౌనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని సామాజిక సేవాతత్వాన్ని రెండు అలవర్చుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని పనికొన్నట్టు ఏర్పడుతుంది మనలో పరిపూర్ణతో పొందగలుగుతున్నాం. అంటే అటువంటి పరిపూర్ణత్వాన్ని కొన్ని కలిపం చేసుకునేటువంటి మౌనమైనటువంటి కాలం కార్తీక మాసం భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనం ఇష్టపడి ఈ 30 రోజుల కాలాన్ని మనం ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రయాణం చేస్తూ సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనకు స్వామి వివరాయిత రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ఆ మొక్కతో మనం విశ్వసించినటువంటి భగవంతుని పేరు మన తల్లిదండ్రుల యొక్క పేరు కానీ మన ఆప్యాయంతో కూడినటువంటి వారి యొక్క పేరు కానీ ఆ మొక్కకు పెట్టి ఆ మొక్క పెంచి పోషించి ఆ మొక్క ద్వారా వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు జ్ఞానం పొందుతూ మన తోటి వారి కూడా ప్రాణవాయువు పొంది ఉండడం చేత సామాజిక సేవ కింద అది ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం అనేక మందికి ఆ మొక్క నాటి వారి యొక్క అనారోగ్యాన్ని స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు ద్వారా తొలగించగలుగుతున్నాం. ఆ విధంగా మనం వేడను పొందగలుగుతున్నాం. మన సకాలంలో వర్షాలు వాతావరణం వేడెక్కకుండా కాపాడుకోగలుగుతున్నాం. అంటే అందరూ ఈ సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ ఆధ్యాత్మికతత్వం ఈ యొక్క సామాజిక సేవాతత్వంతో ఉండిపడి ఉండేటువంటి విషయాన్ని గమనించగలిగినట్లయితే మనం ఈ కార్తీక మాసంలో చల్లని వాతావరణంలో ప్రతి ఒక్కరు ఒక మొక్కను మన ఇళ్లకు వెళ్ళిన వెంటనే ఒక ఫలపుష్పాలు ఇచ్చేటువంటి మొక్కను మనం నాటి ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని తిరిగి నైవేద్యం కింద మళ్ళీ కార్తీక మాసం రాబోయేటువంటి కార్తీక మాసాల్లో మనం ఆ ఫలపుష్పాన్ని భగవంతుని యొక్క సన్నిధానంలో నైవేద్యం కింద సమర్పించినట్లయితే ఆ భగవంతుడు మన మొక్క నుండి ఆ భగవంతుని యొక్క ఆశీస్సు రూపంలో మనలో ప్రసరింపబడడం జరుగుతుంది. ఆశీస్సు రూపంలో కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి శక్తి మనం చిన్న సంస్థపాటి స్వామి యొక్క ఆజ్ఞను పాటించడం చేత మనకు ఆ ఉన్నతమైనటువంటి ఆశీస్సు మనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున స్వామి మనకు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు మొక్కలు మనం విని అది మన ఇళ్లలో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ మన రహదారులు గురిప్రాంతాల కానీ మొక్కలు నాటి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆ భగవంతుని యొక్క కృప ఆ యొక్క చిత్తు రూపంలో తిరిగి కలిగించవలసిందిగా ఆ యొక్క మనం సర్వే జన సిద్ధంగా ఉన్నాము. Wow.